సరే నల్గొండ అప్పుడ గారు మేము చూసేస్తాం మేమంతా కలిసి గుంటూరు మ్యారేజ్ వెళ్ళాం. ఎప్పుడు 83 ఫిబ్రవరి తమిళనాడు మ్యారేజ్ జరుగుతుంది. అక్కడ పోయిన కానీ అందరూ ఏం చేస్తారంటే ప్రైజర్ పోయినాడు బాట్ వేసుకుంటారు. కానీ నేను చూసేస్తాను పిక్క ముఖం వేస్తాను. మాకెవరు పరిచయం లేదు, ఏమి లేదు. మొత్తం మాకు నాకు అన్ని అలవాట్లు ఉన్నాయి. ఇంటికాడ సీరియట్లు ఉన్నాయి, బీడీలు అన్నీ ఉన్నాయి. కానీ అన్ని విషయాలు మనం చేసుకోవడానికి సరే ఆ అంతా పూడికి అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది, భోజనం చేసాము. దైవజనుడు పక్ష గారు పైన ఉంటాడు. అందరూ ప్రార్థన చేయించుకుంటున్నారు. చేసుకుంటే అప్పుడ గారు అన్నారు, అన్న పైకి వెళ్దాం తమ్ముడు అన్నాడు. ఏంటంటే దైవజనుడు పక్ష గారు ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటారు అన్నాడు. పోదాం అని అన్నాం. వెళ్ళాము, క్యూలో లైన్లో నిలబడ్డాము. అన్నగారు ప్రార్థన చేశాడు. దైవజనుడు పక్ష గారు హస్తం పెట్టి తల మీద పెట్టి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఇంగ్లీష్లో ప్రేయర్ చేశాడు. అది చేస్తున్నాం. నా జీవితంలో ఎలాంటి భయంకరమైన జీవితం తెడిపించారు. ఆ సమయంలోనే కానీ నాలో ఏదే కూడా అలా అప్పటి నుంచి వచ్చాక ఎటువంటిది లేదు. తర్వాత మార్చిలో 11 అప్పుడు అన్నగారు మరి పరిచయం చేస్తున్నారు. మార్చి 31 తారీఖు ఏప్రిల్ 1 తారీఖుల్లో మీటింగ్ పెట్టారు 3 రోజులు. అప్పుడు దైవజనులు మరి దైవజన అన్నగారు, తిమోతి అన్నగారు, దైవజనులు మరి అరవింద అన్నగారు, పామర అన్నగారు, ఏదో పేరు గారు, నలుగురు కూడా ఇక్కడే ఉండేవాళ్ళు చేశారు. నేను బాప్తం చేసుకుంది ఏప్రిల్ 2వ తారీఖు 1983లో. 1983 సంవత్సరం ఏప్రిల్ 2వ తారీఖున బాప్తిసం ఇచ్చింది దైవజనుడు బెనివే అన్నగారు. పేరు కూడా పెట్టింది మహిమని పేరు కూడా పెట్టింది అన్నగారి. ఆనాటి నుంచి నా జీవితంలో నా మిసెస్ కూడా ప్రెగ్నెంట్. ఇప్పుడు మేము మధ్య ఉన్నాడు కుమారుడు దేవస్ కుమార్ని. ఆమె కూడా నాకు ఆ విషయాల గురించి ఆమె కూడా బాప్తిసం చెందపడదు. ప్రలాపించింది, ఏడుస్తుంది, చేస్తుంది. నా జీవితం అలాంటిదని. ఆమె కూడా అప్పుడు నాతో పాటు ఆమె కూడా బాప్తిసం చేసుకుంది. ఎంతగా ఒకేసారి బాప్తిసం చేసుకున్నాం. మాతో పాటు మా అమ్మగారు కూడా బాప్తిసం తీసుకుంది. సమాధానం రామయ్య ప్రభుత్వంలో ఉంది. ఇప్పుడు ఆ రోజు రావటం వరకు మరి నేను అనేక సమస్యలు వచ్చిన సంఘంలో కూడా అనేక సమస్యలు వచ్చినాయి. అయినప్పుడు కూడా ప్రభుత్వం మనం నిలబెట్టాడు. నా జీవితం ఏంటంటే దాదాపు మానాపాలు ఎదుర్చాను. అన్నగారు తెలుసు. 2 సార్లు హార్ట్ మరి స్టంట్ వేశారు. చెవు సర్జరీ జరిగింది. క్లస్టర్లో మన చెవు సర్జరీ జరిగింది. మా ఇద్దరికి భయంకరమైన మరణం వచ్చింది తెలుసు మనకి. అక్కడప్పుడు అన్నగారు కూడా ప్రార్థన చేశారు. చేస్తాను చెబుతూ ఉంటాడు. ఎప్పుడు 3 రోజులకే క్లియర్ అయిపోయింది. దేవుడు స్వస్థించారు. అప్పుడు మరలా ఇప్పుడు ఈ మధ్య ఏం జరిగిందంటే 2 నెలల మధ్య నేను గ్యాస్ ప్రాబ్లం తిరుగుతాను. నేను అన్నం తినడానికి ఒక 4 ఇడ్లీ తినగానంటే మా హాస్పిటల్ తినడానికి లేదు, తినడానికి లేదు. మరి తింటే నైట్ తింటేమో ఇదైతేమో అని చెప్పేసి గ్యాస్ ప్రాబ్లం తిరిగి చివరికి ఒక సమయంలో వెళ్ళేటప్పుడు పెయిన్ అసలుకి అనుకోకూడదు. అంత పెయిన్ నొప్పని మాకు. ఆ టైంలో మరి కింద ఉన్న మరి దేవస్థానం అంటాడు. తర్వాత మా మరాడు 2 బాగుపడ్డాడు. పిలిపించాం, చేసాము. హాస్పిటల్కి అడ్మిట్ అయ్యాం. వాళ్ళంతా చేసాం. హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళు చేసుకున్నారు. 1 రోజు వచ్చారు. బ్లడ్ టెస్ట్ అంతా చేస్తే చివరికి మరలా వాళ్ళకి అనుమానం వచ్చి తీసుకెళ్ళండి, ఇంకో వేరే హాస్పిటల్కి అన్నట్టుగా మాట్లాడారు. అప్పుడు శేఖరు డాక్టర్ గారితో వాదించాడు. అదేంటండి ఇప్పుడు అందరూ ఉంచామన్న చేశారు, చెందారు, మళ్ళీ ఇప్పుడు వేరే హాస్పిటల్కి వెళ్ళటం ఏంటి, మళ్ళీ చెప్పొచ్చు కదా. బ్లడ్ టెస్ట్ చేశారు, అన్ని చేశారు, ఎవరికి కాదు కూడా. అప్పుడు మా ఇస్తే మా మానవులు తెలుసుకునే డాక్టర్ ఆయన కూడా మా మానవులకి ఆవిడ కాదు కూడా బాబాయ్ ఉంటుందో ఇక వేరే హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ ఇక్కడ బ్లడ్ టెస్ట్ అంటారు, అన్నీ అంటారు, టైం లేట్ అవుతూ ఉంటుంది, ఎక్కడ వద్దు అనుకున్నారు. ఆ డాక్టర్ గారు నాకు పరిచయమే. నేను వెంకటేశ్వర ఉంటే నేను చూస్తున్నాను, ఆయన తెలుసు కాబట్టి నేను చూస్తాను, నేను తొందరపడబాకండి అన్నాడు. తర్వాత పేరుకి హాస్పిటల్లో ఉండి నేను ఇప్పుడు కూడా ఆగట్లా. అయ్యా ఏసయ్యా అసలు హాస్పిటల్ పక్కన పేషెంట్ కూడా ఇబ్బంది పడుతున్నారు. బీపీ పెరిగిపోయింది, బీపీ కంట్రోల్ అవ్వట్లేదు.
చివరికి అందరికి వచ్చిన బంధువులు కానీ కుటుంబ సభ్యులు రక్తములు అందరూ కూడా బయట ఉండి ప్రలాపిస్తున్నారు, కానీ వేరే ఆడవలేదు. ఆ పడకలను కూడా ప్రార్థన చేస్తున్నారు. ఒక ఐటమ్ కుటుంబం చేసేవాడు, ఒక ఐటమ్ సంఘం చేసేవాడు అని చేస్తూ ఉన్నాడు. ఏ విషయంలో భయపడలేదు. కానీ ఒక విషయం ఒకటి చాలా ఇబ్బంది పడ్డాను. చూసాలందరూ కూడా ఆగిపోయినా ఏ భూమి మీద జీవించడు, నమ్మకం లేదు అన్న విషయంలో ప్రతి ఒక్కరు కన్నీళ్ళు పెట్టారు. అక్కడ స్థితిలో కూడా ప్రభు పడ్డాను ఎంతగా కృపలు భద్రపెట్టాడంటే ఒక మాట గుర్తుకొస్తుంది. సామెతలు 9:11 అంటారు ఒక మాట. నా వల్ల నీకు దీర్ఘాయుసు కలిగడం, నీవు జీవించు సంవత్సరంలో అధిక మధురు. అంటే మరి ఆ జీవితంలో నా వల్ల దీర్ఘాలంటే ఓమన దీర్ఘాయగలిగిద్దా? ఇంకో మాట అంటాడు సాయంత్రం 14:27 నేను భయభక్తులుగా ఏంటంట ఆయన మళ్ళా